మీ కెరియర్ బిగినింగ్ ఏమిటి? అలాగే బాలకృష్ణ గారి కెరియర్ బిగినింగ్లో, చిరంజీవి గారి కెరియర్ బిగినింగ్లో ఆయనతో 3 సినిమాలు, ఈయనతో 3 సినిమాలు చేశారు. చిరంజీవి గారు ఇప్పుడు మెగాస్టారు, బాలకృష్ణ గారు 50 ఇయర్స్ కెరియర్ పూర్తి చేసుకున్నారు. అవునండి. సో వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇద్దరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళేనండి. ఒకటి చిరంజీవి అయితే మరీ అసలు అంటే ఫౌండేషన్ లేదు సినిమా ఫీల్డ్లో. ఫౌండేషన్ లేని హీరో ఎవరు అంటే చిరంజీవి ఒక స్టార్గా తీసుకోవాలి. అంటే ఫౌండేషన్ లేని అతను కూడా తన మెరిట్తో పైకి రాగలిగాడు అని అంటే అది చిరంజీవి. బాలకృష్ణ అఫ్కోర్స్ రామారావు గారు అబ్బాయి, ఎన్టీఆర్ గారు సన్ను, అది ఒక పక్కన పెట్టినా కూడా బాలకృష్ణగా ఏంటి అని అంటే అతను కష్టపడ్డాడు. డ్యాన్సులు చేసుకునేవాడు, ఫైట్లు నేర్చుకున్నాడు, ఇవన్నీ నేర్చుకుని కానీ హీరోయిజం చూపెట్టుకోలేకపోయాడు. ఆయనకున్న డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బాడీ లాంగ్వేజ్లో కొంచెం హెవీగా ఉంటాడు బాలకృష్ణ. బట్ హెవీగా ఉన్నా కూడా డ్యాన్సులు బాగా చేసేవాడు, హెవీగా ఉన్నా కూడా ఫైట్లు బాగా చేసేవాడు బాలకృష్ణ. నేను రామారావు గారు అబ్బాయిని కదా, నేనెందుకు ఎగరాలి, నేనెందుకు ఫైట్ చేయాలని అంటే కుదిరేది కాదు. అది ఆయన హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి బాలకృష్ణ ఇప్పుడు కూడా నిలబడ్డాడు. ఆయనకు ప్రత్యేకత ఆయనకు ఉంది. చిరంజీవి చెప్పక్కర్లేదండి. చిరంజీవి గురించి ఏమి చెప్తామండి? ఆయన అసలు ఏమీ ఫౌండేషన్ లేని ఒక మనిషి, సినిమా ఫీల్డ్కే సంబంధం లేని మనిషి. వ్యవస్థనే క్రియేట్ ఎవరు లేదు కదా ఆయనకి, ఇది లేదు. ఆయన హార్డ్ వర్క్, ఆయన అంతటా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. నేను డ్యాన్స్ చేయగలుగుతాను, నేను ఇంత ఇదిగా ఫైట్ చేయగలుగుతాను, రియల్గా చేయగలుగుతాను అనేది చూపెట్టుకున్నాడు. ఆ రోజుల్లో పెద్ద డ్యాన్సులు చేసే హీరోలు లేరు, ఫైట్లు చేసే హీరోలు లేరు. బట్ ఈయన రియలిస్టిక్గా చేసేవాడు. అంత అది ఆయన గ్రేట్నెస్. ఇద్దరే. అవును, మీరు కృష్ణ గారితో ఎందుకు సినిమా చేయలేదు? ఎందుకంటే ఆయన నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన హీరో. అవునండి. ఏ కొత్త ప్రొడ్యూసర్ వెళ్ళి అడిగినా డేట్లు ఇస్తారు, కొత్త డైరెక్టర్ చేసేవారనండి. బట్ ఎందుకో కుదరలేదు, అది యాక్చువల్గా కుదరలేదు మాది. కాకపోతే ఒక పిక్చర్ ప్రొడ్యూస్ చేసాం, గాలిపటాలు అనేది ఫాదర్ డైరెక్షన్లోనే చేసాం అనమాట. ఆయనంత ఫ్రాంక్ మనిషి ఎక్కడ చూడలేదండి నేను. చాలా ఫ్రాంక్గాను, ఆయనకున్నంత నాలెడ్జ్, అంటే సినిమా ఫీల్డ్లో ఏ పిక్చరు ఏ ఊర్లో ఎంత కలెక్ట్ చేసింది అనేది ఆయన అంత పర్ఫెక్ట్గా. ఆ ఊర్లో 10,000 కలెక్ట్ చేసిందంట ప్రసాద్ ఆ పిక్చరు అని చెప్పేవాడు. ఆ పిక్చర్ పోయిందంట, నా పిక్చరే అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉంటాడు ఒకసారి. పిక్చర్ హిట్ అయింది నాది అని చెప్పి ఎంతో ఫ్రాంక్గా అసలు మాట్లాడే మనిషి అండి. అట్లాంటి ఫ్రాంక్ మనిషి మన దగ్గర లేడే అనేది అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. దాని కాంట్రాస్ట్ మన శోభన్ బాబు గారు. ఎప్పుడు బయటది ప్రపంచం ఆయనకి సంబంధం లేదు. శోభన్ బాబు గారికి తనది నాది ఏంటి, ఈరోజు ఇంత వచ్చింది, ఈరోజు వచ్చిన డబ్బు నేనేం చేయాలి అనే క్యాలిక్యులేషన్తో ఉండేవారు శోభన్ బాబు గారు. ఇది ఆ కంప్లీట్ ఆపోజిట్ కృష్ణ గారిది. వచ్చిందా మనం ఇమీడియట్గా పెద్ద పిక్చర్ చేద్దాం అనే ఒక లెవెల్లో ఈయన మాట్లాడుతూ ఉంటారు.